చచ్చిపోయే వరకు నువ్వు ప్రార్థనాపరుడిగా జీవించాలి. చచ్చిపోయే వరకు ఎడతెగక ప్రార్థన చేయాలి. చనిపోయే వరకు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. చనిపోయే వరకు హల్లెలూయా, చనిపోయే వరకు ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి స్థలమందు పరిశుద్ధుల నిమిత్తం మెలుకు కలిగి పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి. ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థన చేయవాడే సిద్ధపాటు కలిగిన వాడు. ప్రార్థన చేయని వాడు సిద్ధపడి లేడని అర్థం. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడని అర్థం. ప్రార్థన చేయని వాడు ఆయన కొరకు ఎదురు చూడటం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన త్వరలో రానయ్యున్నాడు. దేవుని స్తోత్రం. ఈ కరోనాను ఒక సూచనగా పంపించాడు. కరోనా ఒక సూచన. కరోనా అనేది ఒక గుర్తు, అంత్యకాల సూచన, ఎండ్ టైమ్ సైన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. మొర్ర పెట్టుకోవాలి, మూలుగులతో ప్రార్థన చేయాలి, రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేయాలి, విరిగిన మనసుతో ప్రార్థన చేయాలి. రాతి గుండెలు మారాలి. రాతి గుండె, మొండి హృదయాలు, ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోయే స్వభావం, ఆత్మీయ నిద్ర. హల్లెలూయా. మనం మారినప్పుడు దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటాం. అంతేగాని మరణత అంటే సిద్ధపడి ఉన్నామని అర్థం కాదు. ఆయన చెప్పిన ఆజ్ఞలు పాటించేవాడే. హల్లెలూయా. మరణత అనగా ప్రభువుని పిలుస్తున్నారు వాళ్ళు. త్వరగా వచ్చే నాయన, త్వరగా వచ్చే నాయన. హల్లెలూయా. ఆయనకి నువ్వు చెప్పక్కర్లేదు ఎప్పుడు రావాలి. దేవుని స్తోత్రం. అంటే ఆయన రావాలని నీకు ఆశగా ఉండటం మంచిదే, కానీ ముందు నీ ఇంటిని చక్కబెట్టుకోమన్నాడు. నీ ఇంట్లో అందరూ రక్షణ పొందాలి ముందు. లేకపోతే కొంతమంది పరలోకంలో మళ్ళీ అక్కడి నుంచి చూస్తే నరకంలో కనపడతారు మనోళ్ళు. ఎవరు? ఆయన చెప్పాడు కదా, ఎవరైనా ధనవంతుడు లాజరు. లూకాసు 16వ అధ్యాయంలో ధనవంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. లాజరు బీదవాడు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు. పరలోకం నుంచి నరకంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారన్నమాట. నరకం నుంచి పరలోకంలో ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి వెళ్ళాక ధనవంతుడికి చాలా బాధ చేసింది. అయ్యో, నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఒకసారి లాజర్ని పంపించు అని అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవన్నీ మనకు అనవసరం. ముందు నువ్వు భూమి మీద ఉండగా, బతికుండగా ప్రభువు నీకు దొరకు కాలమందు ఆయనను వెదుకుడి. యెషయా 55:6. ఆయన నీకు సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ప్రియదేవుని బిడ్డ, ప్రభు దొరికే కాలం అంటే ప్రభు దొరకని కాలం కూడా ఉంటుంది, జాగ్రత్త. ప్రభు దొరకని కాలం ఉంటుంది, జాగ్రత్త. ఆయన దొంగ వలె వస్తూ ఉంటాడు, సడన్గా వస్తాడు. హల్లెలూయా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తూ ఉంటాడు. మనకిష్టమైన టీవీ ప్రోగ్రాం చూస్తున్న టైంలో వస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనకి ఇష్టమైన పనులు చేస్తున్నప్పుడే, ఇప్పుడే మొదలెట్టాం కదా, ఈ టైంలో వస్తాడా ప్రభు అనిపిస్తుంది మనకి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏది? ప్రభు రాకడ. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైన ఏ పనికైనా నువ్వు ప్రేమించవలసింది యేసయ్య రెండవ రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధిగా పిలువబడతావు. దేవుని స్తోత్రం. ఒక్కొక్కసారి మా పిల్లలు 3 చదువుకోమని గదిలో పడేస్తాం, వాళ్ళని తలుపేసేస్తాం. మళ్ళీ సడన్గా వెళ్ళి తలుపు తీసి చూస్తాం. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు మా డాడీ మమ్మీ ప్రార్థన చేసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏదో పనిలో ఉన్నారో, లేకపోతే ఫోన్లో మాట్లాడుకుంటారు, మనల్ని పట్టించుకోవాలి. సడన్గా చూస్తే వండర్ దొరికిపోతాడు. ఒకసారి ఆ లక్కతో దెబ్బలాడుతూ ఉంటాడు. డాడీ చూడండి నన్ను చదువుకొనివ్వట్లేదు అంటది. హల్లెలూయా. దొంగ వలె వస్తాడు ప్రభు కూడా. దేవుని స్తోత్రం. దొంగ వలె మనం ఊహించిన టైంలో మహాసభలు జరుగుతున్నాయి, ప్రసంగం జరుగుతుంది. నేను సడన్గా అలా బయటికి వెళ్ళాను. మొన్న రోడ్డు మీద నిలబడ్డాను చీకట్లో. అక్కడ ఎవరో 2 పాస్టర్లతో మాట్లాడుతున్నాను. చూస్తే మన యూత్ వాళ్ళు వస్తున్నారు చీకట్లోంచి.
ఏంటి ఇల్లు అనుకున్నాను. వాక్యం చెప్పేటప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? దేవుని స్తోత్రం. ఇక్కడ దైవజనులు బోధ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే ఎక్కడికో కొంచెం ఆకలేసిందన్న. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దొంగ వలె వస్తాడు ఆయన. దొంగ వలె. పాస్టర్ గారు స్టేజ్ మీదే ఉంటాడు అనుకోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడలమైన మనము సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు వచ్చినా పర్లేదు, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా, నా ఇంటిని సిద్ధపరచుకున్నా, నా ఇంటి వారికి నేను చెప్పడం నా బాధ్యత, వినకపోతే దేవుడు చూసుకుంటాడు. ప్రార్థించడం నా బాధ్యత. మన మాటల ద్వారా రక్షణ పొందిన వాళ్ళు మనం ప్రార్థన చేయాలి, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ రక్షణ పొందిన వారని లేదు, కానీ రక్షణలోకి నడిపించే వారంగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఎలా వస్తానంటున్నాడు ఆయన? ఆఫీసర్ వలె వస్తానంటలా, సైరన్ వేసుకుని వస్తానంటలేదు. హల్లెలూయా. ఆయన సడన్గా దొంగ వలె వస్తానని చెప్తున్నాడు. బాగా అర్థం అవటం చెప్తున్నాడు ఆయన. అట్టుపండు వలిచి తినిపించినట్టు చెప్పాడు ఆయన. ఏది చెప్పినా ఉపమానాలు ఎందుకు చెప్తాడంటే మన మట్టి బొర్రలకి అర్థమవు కాబట్టి ఉపమానాల రూపంలో చెప్తూ ఉంటాడు. ఒక స్టోరీ. దేవుని స్తోత్రం. మనకు స్టోరీలు బాగా ఇష్టం కదా, అలాగా కథలు చెప్పమంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మా పాప చిన్నప్పుడు అడిగేది పడుకునేటప్పుడు, డాడీ నాకు ఒక మంచి స్టోరీ చెప్పండి. నేను అనేవాడిని మంచి స్టోరీ అనేవాడిని. అదేంటి అంటే మంచి స్టోరీ చెప్పమన్నావు కదా, చెప్పేసాను అనేవాడిని. ప్రియ దేవుని బిడ్డ, స్టోరీలు అంటే పిల్లలకి బాగా ఇష్టం. మనం కూడా పిల్లలం కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? మనకి స్టోరీ రూపంలో చెప్పాడు. హల్లెలూయా. ఈ యొక్క గ్రంథంలో మర్మాలన్నీ కూడా చిన్నపిల్లలకు చెప్పినట్లుగా ఉపమాన రూపంలో ఆయన చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు. అదే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. అర్మగెద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. మెలకువగా ఉండి తమ వస్త్రములు కాపాడుకొనివాడు. వస్త్రములు వేసుకుని ఉండాలంట. దిగంబరం అనగా పాపం, దిగంబరత్వం అనగా పాపం, నేకెడ్నెస్, న్యూడిటీ. దిగంబరత్వం అనగా వస్త్రహీనత, దిగంబరత్వం అనగా పాపములో ఉండడం, సిగ్గు లేకుండా ఉండడం. హల్లెలూయా. బరి తెగించి జీవించే క్రైస్తవులు, దేవుని స్తోత్రం, దిగంబరులుగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి వస్త్రముతో, ఏం వస్త్రం ఉండాలి నీకు? రక్షణ అను వస్త్రం ఉండాలి, స్తుతి వస్త్రం ఉండాలి, మహిమ వస్త్రం ఉండాలి, నీతి అను వస్త్రం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రశస్త వస్త్రం ఇచ్చాడు. తప్పిపోయిన కుమారుడు మలినపరుచుకుని వస్తే తండ్రి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వేసుకునే వస్త్రాలు మన గౌరవాన్ని పెంచాలి. మనం వేసుకునే వస్త్రాలు లోకస్తుల వలె ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి దిగంబరులుగా ఉంటే ఏం చేస్తాడంట? మళ్ళీ చదవమ్మా చివరి భాగం. వస్త్రములు కాపాడుకొనివాడు. అంటే వస్త్రము లాగేయటానికి ఎవరు చూస్తాడు? సాతానుగాడు చూస్తాడు. నీ వస్త్రాన్ని తీసేసి నిన్ను పాపంలో పడేయటానికి రక్షణ వస్త్రం. రోమపత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది, క్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలంట. మనం ఎవరిని ధరించుకోవాలి? 14 మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. హల్లెలూయా. హల్లెలూయా. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలంట. హల్లెలూయా. యేసుక్రీస్తును ధరించుకోవడం అంటే ఆయన నీ కొరకు ఒక అంగీలాగా, దేవునికి స్తోత్రం, ఒక వస్త్రంగా మారిపోయాడు. చూడండి ఎంత ప్రేమ నువ్వు అంటే. ఆయనను ధరించుకోవాలనగా ఆయన లోపల ఉండాలి. పైన ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనబడాలి. మాస్క్. హల్లెలూయా. ఈ మధ్య కొన్ని మాస్కులు వస్తున్నాయి. ఇక్కడ వరకు
పోయిన సంవత్సరం వచ్చాయి, మీరు చూసే ఉంటారు. అంటే మన ఇండియాలో రాలేదు, ఎక్కడో. ఇప్పుడు నా ముఖం ఎలా ఉందో ఆ భాగం అదే ఫోటో పెట్టేసి, అంటే నన్ను అందరూ గుర్తుపట్టేలాగా ఉంటుంది అది వేసుకుంటే. హల్లెలూయా. అలాగే ఎవరి ముఖం తగినట్టు మాస్కులు, అలాగే మనందరం ముఖం ఎవరి మాస్క్ ఉండాలి? యేసు ప్రభువుని ధరించుకోవాలి. నిన్ను చూచేవారు యేసయ్యను చూడాలి, అది ముఖ్యమైన ఉద్దేశం. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే నిన్ను చూచేవారు యేసయ్య ప్రేమను నీలో చూడాలి, యేసయ్య ప్రేమను చూడాలి. దేవుని స్తోత్రం. పోయిన సంవత్సరం కరోనా కాలంలో మరి మనం దాదాపు 9 లక్షల రూపాయలు పంచిపెట్టాం సరుకులు, ఒక్కొక్క బ్యాగ్ 500 రూపాయలు. దేవుని స్తోత్రం. ఒకే షాప్లో 6 లక్షల్లో బిల్లు కట్టాను. ఈ ఊర్లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో, హేమసాయి డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంటుంది, ఆఫీసర్స్ క్లబ్ ఎదురుకుండా వెళ్ళి అడగండి, చెప్తారు. జ్యోతి ఆనంద్ గారు ఎంత కట్టాడు? 6 లక్షలు కట్టాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో 1 లక్ష రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి కరోనా విరాళం ఇచ్చాం మన ఎమ్మెల్యే గారికి. ఇంకొక 1 లక్ష రూపాయలు పాస్టర్ గారి అకౌంట్లో వేసాం. ఒక్కొక్కరికి 5,000, 10,000, 2,000, 3,000 అలా. ఎవరు కదలలేని టైంలో, ఎవరు ఆరాధనలు జరుపుకోలేని టైంలో, వాళ్ళకి ఫుడ్ లేని టైంలో పాస్టర్లు, సంపూర్ణ సేవకులు, హల్లెలూయా, పాపం సంపూర్ణ సేవకులు సేవ మీద బతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, ఉద్యోగం చేసుకుంటూ సేవ చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది, ఒకవేళ సేవ సంఘం మూసేసినా వాళ్ళకి వచ్చే డబ్బులు అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. కాబట్టి సంపూర్ణ సేవకులది మొదటి స్థానం. ఆ కాలంలో యేసయ్య ప్రేమను చూపించాం మనం పోయిన వేసవ కాలం. హల్లెలూయా. అలాగా మరొక 75,000 మీకు చెప్పాను ఇంతకుముందు. కాబట్టి యేసయ్యను నువ్వు చూపించాలి, యేసయ్యను నువ్వు చూపించాలి. నిన్ను చూచేవాళ్ళు యేసయ్యను చూస్తే వెంటనే మారిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తనలో యేసయ్యను చూపించు, అనేక మందిని నువ్వు రక్షణలో నడిపిస్తావు. క్రీస్తును ధరించుకోమని వాక్యం చెప్తుంది. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దొంగ వలె వస్తాడు. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో. పంచభూతాలు అంటే ఏంటండి? నీరు, నిప్పు, చెప్పండి. హల్లెలూయా. పంచభూతాలు అన్నీ కూడా ఏమైపోతాయంట? లయమైపోతాయంట. వేండ్రము, దేవుని వేండ్రం ముందు ఏది నిలవదు, భూమి ఆకాశం ఉండదు. హల్లెలూయా. 2 ఉంటాయి చివరికి. 2 ఏంటది? 2 మార్గాలు, జీవం మరణం. 2 ఉంటాయి. ఈ భూమి ఉండదు, ఎక్కడ దాక్కోవడానికి చోటు ఉండదు. ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే నరకంలోనే ఉండాలి. దేవుని స్తోత్రం. నరకం ప్రభు మన కోసం చేయలేదు, నరకం చేసింది సాతాను, వాడు దూతల కోసమని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అనుకుంటా చివరిలో రాయబడింది. కాబట్టి దేవుడు నరకాన్ని కూడా మన కోసం సృష్టించాడని ఎవరు కూడా బాధపడద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 25వ అధ్యాయం ఒకసారి చూపిస్తాను. 41 చూడండి, అండర్లైన్ చేసుకోండి. శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి. ఎవరి కోసం సిద్ధపరిచాడు ఆయన? నరకం మన కోసం కాదు, మనం పిల్లలం. హల్లెలూయా. మనం ఆయన పిల్లలం, మన కోసం కాదు అసలు నరకం సృష్టించింది. మన కోసం దేవుడు ఉండేదే, మన కోసం. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాం మనం, పరలోకం. హల్లెలూయా. నరకం ఎవరి కోసం సృష్టించాడు? అసలు ఏ మనిషి కోసం కాదు అది. అది ఎవరి కోసం సృష్టించాడంటే సాతానుకును వాడి దోతలకు చివరి యుద్ధం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఆ చివరి యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళని అందులో పడేస్తాడు. అయితే వాడు చెప్పిన మాట వినే వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళిపోతారు, దేవుడు వద్దనుకునేవారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.
చివరిగా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని. అంటే ప్రభు ఖచ్చితంగా నైట్ టైమే వస్తాడు అనుకోవద్దు. అందుకే మెలకుగా ఉండమంటున్నాడు. మెలకు అంటే శారీరకంగా మెలకుగా ఉండటం కాదు. మెలకు అనగా ఆత్మ మూలంగా. దేవుని స్తోత్రం. మెలకు అనగా పాపంలో పడిపోకుండా ఉండడం. దేవుని స్తోత్రం. జయించటం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో ప్రభు దినం అంటండి. ఆ దినం కూడా దొంగ దినం అంటది. హల్లెలూయా. అంటే ఆయన వచ్చే టైంని థీఫ్, ఐ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు దినం ఎలా వస్తుందో రాత్రి వేళ వస్తాడంటే మనందరం రాత్రి చూస్తే మరి అక్కడ అమెరికాలో ఏమో తెల్లవారుతుంది. మన జాన్ వెస్లీ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఉండేదేమో అమెరికాలో, మా చెల్లోళ్ళు ఉండేది అమెరికాలో, మా తమ్ముడోళ్ళు. మనకు రాత్రి అయితే అక్కడేమవుద్ది? మరి యేసుప్రభు రాత్రే వస్తానన్నాడని అనుకోకూడదు మనం. అక్కడ రాత్రి, ఇక్కడ పగలు. కాబట్టి రాత్రి వేళ దొంగ ఎలాగ వస్తాడో అని అదొక ఉదాహరణగా చెప్తున్నాడు అంతే. దేవుని స్తోత్రం. సాధారణంగా దొంగతనాలు రాత్రులు జరుగుతాయి. కాబట్టి అంతా బాగుంది కదండి, హాయిగా అన్నీ బాగున్నాయి, వ్యాపారాలు బాగుంది, ఇన్కమ్ బాగుంది, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వస్తుంది. ఒక్కొక్కసారి రోడ్డు మీద ప్రసవించిన వాళ్ళు ఉన్నారు. పొలం పని చేసుకుంటూ ఆ పక్కకు చెట్టు పక్కకు వెళ్ళి ప్రసవించిన స్త్రీలు ఉన్నారు చాలామంది చరిత్రలో. ఇప్పుడు ఎక్కువ హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ. హల్లెలూయా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. హల్లెలూయా. ప్రసవ వేదన వచ్చినట్టు ఉన్నపాటుగా వస్తాడు ఆయన. ఎన్ని ఉదాహరణలు చెప్తున్నాడు చూడండి. తర్వాత చదవమని 4వ వచనం. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. హల్లెలూయా. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనము రాత్రి వారము. రాత్రి అనగా చీకటి అనగా పాపం అనగా సాతాను. హల్లెలూయా. మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాము. అద్భుతమైన వాగ్దానం ఇది. 4వ వచనం మనందరికీ శుభవార్త ఇది. 4వ వచనం చదవండి, శ్రద్ధగా చదవండి. జ్ఞాపక శక్తి పెంచమని దేవుడిని అడగండి. 1 తెస్సలోనిక 5:4. దేవుడు నాకు చాలా జ్ఞాపక శక్తి ఇచ్చాడు. మిగతా విషయాల్లో అంత మతిమరుపు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు మా చిన్నప్పుడు, అరే అక్కడ ప్యాంటు తగిలిచ్చి ఉంటుంది, ఆ ప్యాంటు జేబులో 700 ఉంటాయి, అందులో 200 తీసి ఆడికి ఇచ్చేయి అనేవాడు. ప్రతిరోజు కూడా ఆ జేబులో ఎన్ని రూపాయలు చిల్లర కూడా కరెక్ట్గా చెప్పేవారు ఆయన. నాకు అసలు గుర్తుండదు ఎంత ఉందో, ఈరోజు ఎంత ఖర్చు పెట్టానో. అయితే అకౌంట్లో అవి రాసుకుంటాం కానీ దేవుని స్తోత్రం, ఆ విషయంలో చాలా మతిమరుపు నాకు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ వాక్యాలు మాత్రం దేవుడి మహాకృపను బట్టి చాలా మట్టికి జ్ఞాపకం ఉంటాయి. ఇది ఎప్పుడు తెలిసిందంటే, మేము సేవలోకి వచ్చిన కొత్తలో అంతర్వేదిపాలెం మా తాతయ్య గారి ఊరిలో మా మేనమామ గారు బిషప్ శామ్యుయల్ ఫిన్నీ గారు యూత్ మీటింగ్స్ పెట్టారు. యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను మా తమ్ముడు, అప్పుడు పెళ్లి కాని కుర్రోళ్ళం, ఇప్పుడు కుర్రోళ్ళం అనుకోండి. అయితే ఆ యూత్ మీటింగ్స్ పెట్టినప్పుడు అందరూ, నేను ఒకసారి ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చాను. ఇంట్లోకి వచ్చినప్పుడు మా కజిన్స్ అందరూ ఉన్నారు. వైజాగ్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు, అమలాపురం వాళ్ళు, అంతర్వేదిపాలెం వాళ్ళు,
మేము మెడ్రాస్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఒక్కొక్కడు ఒక బైబిల్ పట్టుకుని వెతుకుతున్నారు. ఏంటి వీళ్ళందరూ ఏం వెతుకుతున్నారా అని. నేను సేవలోకి వచ్చిన కొన్ని నెలల్లో జరిగింది ఇది. హల్లెలూయా. ఏం వెతుకుతున్నారంటే ఏంటంటే నేను త్వరలో వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాక్యం ఎక్కడుందని వెతుకుతున్నాంలే అని నన్ను పట్టించుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళందరూ నాకంటే ముందు కొంచెం సేవలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందులో. నేను అన్నాను ప్రకటన 22:12 అనుకుంటా అన్నాను. హల్లెలూయా. నిజమే, నాకు డౌట్గా ఉంది. చూస్తే ఇదిగో త్వర వచ్చుచున్నాను, వాని క్రియలో చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము ఆ యొద్దనున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ నా ఇంక చూశారు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, అప్పటి నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఆ జ్ఞాపక శక్తిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగని జ్ఞాపక శక్తి ఉన్నవాడు పరలోకానికి వెళ్ళిపోతాడని కాదు. కొంతమంది బైబిల్ వాక్యాలన్నీ తెలిసి కూడా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అది ముఖ్యం కాదు. అన్నిటికంటే ముఖ్యం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం. అయ్యి బాబాయ్ పాస్టర్ గారిలాగా మాకు మెమరీ పవర్ లేదు, బైబిల్ వచనాలు తెలీదు, రిఫరెన్స్లు గుర్తుండవు, కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్ళడేమో అని ఎవరు అనుకోవసరం. దేవుని స్తోత్రం. అది కాదు ముఖ్యమైనది. అన్నిటికంటే ముఖ్యమైనది నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించు. దేవుని స్తోత్రం. విరిగి నలిగిన మనసుతో గడగడ వణుకుచు దేవుని యందు భయభక్తులతో జీవించు. పరిశుద్ధాత్మతో నింపబడు, ప్రార్థనాపరుడుగా జీవించు. హల్లెలూయా. చదువు రాని చేపలు పట్టుకునే పేతురు లాంటి వాళ్ళని వాడుకున్నాడు ఆయన, నిన్నెందుకు వాడుకోడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కలిగించే జ్ఞానముతో ఉండు. దేవుడు గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన దొంగ వలె వస్తున్నాడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ప్రార్థన చేద్దామంటే అనుభవంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దొంగ వలె వచ్చుటకు మీరు అన్యులు కాదు. అన్యుల దగ్గరికి దొంగ వలె వస్తాడు. సిద్ధంగా లేని వాళ్ళ దగ్గరకు ఆయన దొంగగా వస్తాడు. మనకి శుభవార్త ఏమిటంటే ఆయన మనకి చెప్పే వస్తాడంట. చెప్పే వస్తానగా చూపిస్తాడు. నువ్వు రోజు అడగాలి. హల్లెలూయా. నువ్వు రోజు అడిగినప్పుడు ఆయన నీకు చెప్తాడని దేవుని బిడ్డలమైన మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డ, మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు, మనం వెలుగు సంబంధంగా ఉన్నప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. చెప్పి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మనము వెలుగు సంబంధులం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్న వారముగా ఉందాం. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. తేజస్సు అనగా వెలుగు. వెలుగు పైనుంచి కింద వరకు వెలుగుతోనే ఉండాలి నువ్వు. చీకటి అనగా పాపం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుని అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పివేద్దాం. సర్వాంగ కవచం ధరించుకుందాం. వెలుగు వస్త్రములు ధరించుకుందాం. లోపల వెలగాలి. ప్రతి వాణిని యేసయ్య వెలిగించాడు కాబట్టి ఆ దినము నీ మీదకి దొంగ వలె రాదు అంటున్నాడు. ఎందుకంటే నువ్వు చీకట్లో లేవు కాబట్టి. నువ్వు చీకట్లో ఉంటే నీకు తెలియని సమయంలో ఆయన వస్తాడు. నువ్వు వెలుగులో ఉండాలి. వెలుగు, యేసయ్య వెలుగు, మహిమాన్వితుడైన దేవుడు, తేజోమయుడైన దేవుడు, జ్యోతిర్మయుడైన దేవుడు నీ దేవుడు. ఆయన నీలో ఉంటే నీవు కూడా వెలుగుతావు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు ఆయన. నీవు కూడా వెలుగుతున్నావు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఇతరులను వెలిగించాలి. నువ్వు ఇతరులను వెలిగించడం ద్వారా నీకు వచ్చే నష్టమేమీ లేదు. ఒక సామెత ఉంది, ఏ క్యాండిల్ లూజెస్ నథింగ్ బై లైటింగ్ అనదర్ క్యాండిల్. ఒక క్యాండిల్ మరొక క్యాండిల్ని వెలిగించడం వల్ల ఏమీ కోల్పోదు, ఏమీ పోగొట్టుకోదు, ఏమీ నష్టపోదు. కాబట్టి నువ్వు ఇతరులని ప్రభు సన్నిధికి నడిపించాలి, ప్రభు రక్షణలోకి నడిపించాలి, వెలిగించాలి. చీకట్లో ఉన్న వాళ్ళకి నువ్వు జ్యోతిగా ఉండాలి, ప్రకాశించాలి. నిరంతరము ప్రకాశించు, నక్షత్రముల వలె ఉండాలి. దానియేలు 12:3 ప్రకారం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ
దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలములో చేయి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగా, మహిమ మహిమ మహిమ, నాకు రక్షణయే. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి భయపడను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు వెలుగు. ఆయన నీలో ఉంటే నువ్వు వెలుగుతావు, ఆయన నీలో లేకపోతే నీవు చీకటిగా ఉంటావు. ఆ గడియ దొంగ వలె వచ్చుటకు నీవు చీకట్లో లేవు, నువ్వు వెలుగులో ఉండాలి. అనేక మందికి దారి చూపే బాధ్యత నీ మీద పెట్టాడు. ఎంతమందికి దారి చూపిస్తున్నావు, ఎంతమందిని నడిపిస్తున్నావు? సత్య మార్గములో, వెలుగు మార్గములో, జీవ మార్గములో, పరలోకములో వెలుగు ఉంది, నరకములో చీకటి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెలుగు సంబంధంగా ఉందాం, పగలు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. రోమ 13వ అధ్యాయంలో రాయబడి ఉంది, పగలు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. రహస్య పాపములు విడిచిపెట్టి రహస్యమందున్న చూచుచున్న దేవునికి కనబడవలెనని ప్రార్థన చేసుకుందాం. భక్తిగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, జయ జీవితం జీవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేలన పడిన విత్తనం వలె 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలింపజేసి మారు మనసుకు తగిన ఫలములు ఫలించు వారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, వెలుగు సంబంధముగా దేవా, జ్యోతిర్మయుడు అయిన దేవా, తేజోమయుడు అయిన దేవా, దేవా నీ వెలుగు మాకు ఇచ్చావు, నీకు వందనాలు. నిజమైన వెలుగు ఉండును, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించిన నాయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో ఆ భాగంలో నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. నీవు ఈ లోకంలోకి వచ్చి మమ్మల్ని అందరినీ వెలిగించిన విధానం బట్టి నీకు వందనాలు. నీవు లేకపోతే మా జీవితంలో చీకటి నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. దేవా, నువ్వు పరలోకాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చావు. ఇమ్మానుయేలు దేవా, నీకు వందనాలు. దేవుని సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మీ కృపలో ప్రతి బిడ్డను భద్రపరచమని, వారమంతా మీ సన్నిధి తోడుగా ఉంచి మీ రెక్కల చాటు భద్రపరచమని ప్రార్థనకు జవాబిచ్చినందుకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.